ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు దుర్గామాతను, హనుమంతుల వారిని అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక మహర్నవమి నాడు భగవాన్ విశ్వకర్మల వారిని పూజించడం వారి ఆనవాయితీగా వస్తుంది. ఈర్ష్య ఒక నిజాన్ని దాచేస్తే స్వార్థం దాన్ని కాజేసింది. కాలం ఈ రెండింటిని కాజేసి భవిష్యత్తుకి శూన్యాన్ని మిగిల్చింది. కొన్ని వేల ఏళ్ల నాటి భారతీయ పురాతన శాస్త్రమే ఆ నిజం. ఆ శాస్త్రానికి ప్రతిఫలం మనిషికి లభించే వందల ఏళ్ల ఆయువు. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి చేసిన ఒక విగ్రహం మనిషికి 100 ఏళ్ల పైన ఆయువునిస్తుందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజమని ప్రపంచ వెలుగు చూసిన కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆధారాలు మన దేశంలోనో పక్క దేశంలోనో లేవు. ప్రపంచ దేశాలను అతి రహస్యంగా తన మూడో కంటితో గమనించే CIA సంస్థ దగ్గర ఉన్నాయి. అసలేమిటి ఆ శాస్త్రం? శాస్త్రం ఆధారంగా చేసిన విగ్రహం మనిషికి వందల ఏళ్ల ఆయువు ఎలా ఇస్తుంది? మన దేశానికి చెందిన ఆ సంపద అమెరికా వారి నిఘు సంస్థ అయిన CIA వారి దగ్గరకు ఎలా వెళ్ళాయి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే గడిచిన కాలాన్ని త్రవ్వాల్సిందే. రండి, ఈ వీడియోలో మనం ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోబోతున్నాము.